తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు. కానీ వాళ్ళు మాత్రం తాగితే గాడిద పాలే తాగాలి అంటున్నారు. ఊరికనే కాదండోయ్, అవి తాగడం వల్ల చాలా రోగాలు నయమవుతాయని నమ్ముతున్నారు. గుక్కెడు పాల కోసం గాడిదలు ఎక్కడున్నాయో అని వెతుక్కుంటున్నారు. ఇటీవల పెరిగిన చలికి సామాన్యులే వణికిపోతున్నారు. ఇక జలుబు ఉబ్బసంతో బాధపడే వారి పరిస్థితి మరీ దారుణం. అలాంటి వారికి గాడిద పాలు ఔషధంలా పనిచేస్తాయంటున్నారు విశాఖవాసులు. ముఖ్యంగా భీమిలి, తగరపు వలసలలో ఈ నమ్మకం బాగా ఎక్కువగా ఉంది. దాంతో అక్కడ గాడిద పాలకి గిరాకీ ఎక్కువైంది. గాడిద పాలేగా అని తీసిపారేయడానికి లేదు. లీటర్ పాలు కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఆ డిమాండ్ 5,000 దగ్గర ఉంది. దీంతో ఎవరి అవసరానికి తగినట్టుగా వారు ఒక టీ కప్పు పాలను 100 రూపాయలకు కొనుక్కుని తరిస్తున్నారు. ఈ పాల వల్ల కొన్ని రోగాలు తక్కువ అవుతాయి సార్. ఉబ్బుసం కానీ, ఆయాసం కానీ, నింబు, జలుబు, దగ్గు, రంపుకు, ఆస్మాకి, అలిక్కి, చిన్నపిల్లల నుంచి 3 నెలల పిల్లల నుంచి 70 సంవత్సరాల వరకు వస్తాం సార్. ముడుపు నొప్పులకు, నడువు నొప్పులకు, సర్వ రోగాలకు వైద్యం మంచిది సార్ ఇది గాడిద పాలు. గాడిద పాలు కొనుక్కుని తాగే వారికి జబ్బులు తగ్గుతున్నాయో లేదో తెలియదు కానీ 4 గాడిదలు ఉన్న వాళ్ళు మాత్రం కాలు మీద కాలేసుకుని సంపాదించే సమయం ఇది. సాక్షి న్యూస్, విశాఖ.